చిక్కుడుకాయ కర్రీ ఈ టైప్‌లో రావాలి అంటే ఏం చేయాలనేది మీకైతే వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఎప్పుడూ చేసే ప్రొసీజర్ కాకుండా ఇలా కొంచెం వెరైటీగా రావాలంటే ఫస్ట్ అయితే మనం చిక్కుడుకాయలన్నీ నీట్‌గా కోసుకొని ఈ టైప్ చిక్కుడుకాయ కొనుక్కోవాలి. గోరు చిక్కుడుకాయలు అవి అయితే అంత బాగోవు. గింజలు కూడా అమ్ముతారు మనకి వేరేగా. సో, అవి కూడా కొనుక్కొని అవి కూడా వేసుకుంటే చాలా బావుంటది. సో, ఇలా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత దాని మీద ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కావాలితే కలుపుకొని మొత్తం దాని మీద ఆయిల్ వేసుకోనమాట. మనం ఎలాగైతే కలగూర వండుతామో సంక్రాంతికి అలా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మొత్తం అంతా పట్టేటట్టు అది మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట మనం. సో, మొత్తం అంతా అవి మొత్తం ఇమ్మర్స్ అయ్యే వరకు అంటే మునిగే వరకు వేసుకొని స్టవ్ వెలిగించడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే స్టవ్ వెలిగించాలి కంపల్సరీగా వంటగా అవ్వాలంటే. సో, ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాలు అయితే మనం హైలో పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది మనకి ఈ కర్రీ అంతా ఆ టైప్లో రావడానికి. కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది.